500 మంది అనాథలకు పుట్టినిల్లు. అన్నపూర్ణ అనాథాశ్రమం. 500 మంది పిల్లలు కూడా ఈ అనాథాశ్రమంలో ఒకరైన సాగర్, అతడి స్నేహితుడు కళ్యాణ్. ఇక్కడకు ఇద్దరు ఒకేసారి చేరారు. ఇద్దరు ఒకటిగా పెరిగి పెద్ద అవుతున్నారు. తనకు నచ్చినా సరిపోయే లక్షణాలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని సాగర్ కూర్చుంటే, కళ్యాణ్కి మాత్రం పెళ్ళయి 5 సంవత్సరాల బాబు, భార్య గీత. ఇది ఇంతవరకు మొదటి భాగంలో మీకు తెలుసుకున్న మన సాగర్ కథ. ఇక ఇదే మన సాగర్ కార్తికుడు పనిచేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీ. ఒకరు ప్రాజెక్ట్ హెడ్, మరి ఒకరు కోడింగ్. ఈమెనే ప్రాజెక్ట్ మేనేజర్. పేరు నలంద వీరమాచినేని. ఈమె కట్టు బొట్టు నడక అందానికి అందాన్ని తెస్తాయి. ఆఫీస్ బాయ్ నుండి కంపెనీ జిఎం వరకు ఈమెను చూస్తూ సొంగ కాచుకొని మగాడే లేడు ఇక్కడ. రోజు ఈమె ఆఫీసులో అడుగుపెట్టింది మొదలు లూజ్ హెయిర్, ప్లెయిన్ కలర్ శారీస్, కనపడని తన అందాలతో ఆఫీస్ కారిడార్లో నడిచి వస్తూ ఉంటే మగాళ్ళకి పండగే. కానీ ఈమె మాత్రం సాగర్ని ప్రాణం కంటే మినగా ప్రేమిస్తూ తననే చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు కళ్యాణ్ ఆఫీసులో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అక్కడికి సాగర్ గబగబా వచ్చి, రే కళ్యాణ్, రారా బయటికి వద్దాం. దానికి కళ్యాణ్, ఇప్పుడా? ఎందుకురా? అసలు మనం వచ్చిందే ఈరోజు ఆఫీస్కి. బాస్ సీరియస్ అవుతాడు, వద్దులే. ఏమీ అవ్వదులే, నేను మాట్లాడాను అంటూ కళ్యాణ్ సాగర్ లాక్కుని వెళ్ళిపోయాడు. ఇద్దరు వెళ్ళి జీప్ ఎక్కి కూర్చున్నారు. కళ్యాణ్ జీప్ స్టార్ట్ చేస్తూ, రే ఇంతకీ ఎక్కడరా అని అడిగాడు సాగర్ని. నేను చెప్తాను, నువ్వు పదరా. ఎక్కడికో నాకు తెలియకుండా డ్రైవింగ్ ఎలా చేయాలి? అబ్బా, నీకు దారిలో చెప్తాను, అన్నాడు ముందు అన్నాడు సాగర్. కళ్యాణుల జీపు వేగంగా కదులుతూ ముందుకు వెళుతుంది. రే ఇప్పుడు చెప్తాను విను అంటూ కళ్యాణ్ వైపు చూస్తూ సాగర్ చెప్పడం స్టార్ట్ చేశాడు. మనం పెళ్లి చూపులకు వెళ్ళి వచ్చే దారిలో నేను ఒక అమ్మాయిని చూశానురా. నాకు చాలా బాగా నచ్చింది ఆమె. నాకు తెలిసి ఆమె అక్కడే ఏదో స్కూల్లో టీచర్గా చేస్తుంది అనుకుంటున్నాను. ఒకవైపు దారి చూసుకుంటూ మరొక వైపు సాగర్ మాటలు వింటూ ముందుకు వెళ్తున్నాడు కళ్యాణ్. ఇంతలో ఆ ఊరిలో స్కూలు రానే వచ్చింది. అదంతా ఏది పూర్తిగా అర్థం కాకపోయినా జీపు దిగి సాగర్ వెనుకగా వెళ్ళి నుంచున్నాడు కళ్యాణ్. రే సాగర్, ఇప్పుడు ఏం చేద్దామనిరా? అయోమయంతో కంగారుగా అడిగాడు కళ్యాణ్. ఎల్లో చున్నీ, వైట్ చూడీదార్తో ఒకరోజు సిమెంట్ కలర్ డ్రెస్తో, తర్వాత రోజు 5వ తరగతికి పాఠాలు చెప్తుంది ఒక అమ్మాయి. తర్వాత రోజు అదే అమ్మాయి చీరలో దర్శనం ఇచ్చింది సాగర్కి. అక్కడితో సాగర్ వెతికేది ఈ అమ్మాయినే అని అర్థమైంది కళ్యాణ్కి. సాగర్ చేయి పట్టుకుని జీపు దగ్గర లాక్కొచ్చేశాడు కళ్యాణ్. సాగర్ ఇంకా ఆమెనే ఊహించుకుంటూ జీప్ పట్టుకుని నిల్చుని ఉన్నాడు. కళ్యాణ్ సాగర్ భుజం మీద గట్టిగా తట్టి, రే సరేగా, ఆ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావు అర్థమైంది. కానీ ఇప్పటి వరకు నీకు కాబోయే భార్యకు అలా ఉండాలి లక్షణాలు అనేవాడు కదా. అవునరా, ఇప్పుడు అంటున్నాను. కానీ నాకు కావలసిన లక్షణాలన్నీ ఈ అమ్మాయిలో ఉన్నాయని నాకు మనసు గట్టిగా చెప్తుంది కళ్యాణ్ అన్నాడు సాగర్. ఇప్పుడు నువ్వు ఊర్లోకి వెళ్ళి ఆ అమ్మాయి ఎవరో ఏంటో డీటెయిల్స్ తెలుసుకో కళ్యాణ్ అన్నాడు సాగర్. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చిన కళ్యాణ్ సాగర్తో, ఆమె పేరు ప్రేమంటరా. చిన్నప్పుడే ఆమెకు తల్లి చనిపోయిందంట.
అప్పటి నుంచి తండ్రే పెంచుతున్నాడంట. తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తండ్రి ఒంటరివాడు అయిపోతాడని, అలా జరగకూడదని ఇక్కడే స్కూల్లో 5వ తరగతి పాఠాలు చెప్తూ గడిపిస్తుందంటరా. ఈమెకు తండ్రికి ఈమె ఇదే వారి లోకమంట. ఆమె స్కూల్కి వచ్చేటప్పుడు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు రోజు ఆమె వెనకే నక్కి వెళ్తూ ఆమెనే ఫాలో అవుతూ ఉండేవారు సాగర్, కళ్యాణులు. ఆమె రోజు రోడ్డుపై కనిపించిన క్లాసులో టీచింగ్ చెప్తున్నా ఆమెనే చూస్తూ గడిపేసేవాడు సాగర్. ఒరే, ఇది అసలే పల్లెటూరురా, ఎవరికైనా తెలిస్తే తంతారా బాబు అంటూ భయపడుతూనే ఇంక చేసేదేమీ లేక సాగర్ వెనకే తిరిగేవాడు కళ్యాణ్. అప్పటి వరకు వీళ్ళని చూసి చూడనట్టుగా వెళ్ళిపోయిన ప్రేమ ఒక్కసారిగా గిర్జుడు వెనక్కి తిరిగి కళ్యాణ్ సాగర్ ముందు నిల్చుంది. ఇది సాగర్ని ఆఫీసులో గాఢంగా ప్రేమిస్తున్న నలంద వీరమాచినేని హాస్టల్. అమ్మాయిలంతా పడుకుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ గోడపై అంటించుకున్న హీరోల ఫోటోలు చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇందులో కొంతమంది వివిధ ఆఫీసుల్లో జాబ్ చేస్తున్న వాళ్ళు, కొంతమంది ఇంకా చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. నలంద మాత్రం కొంచెం దూరంలో ఉన్న బెడ్పై తన ఉదరాన్ని బరువెక్కిన ఎదను సుతారంగా బెడ్కు ఆనిస్తూ ఏదో బుక్ చదువుకుంటుంది. ఆమె దగ్గరకు ఒక అమ్మాయి వచ్చి, ఏ నలు, ఈ విషయం తెలుసా? దానికి నలంద, ఏ విషయమే? పుస్తకం చదువుతూ అడిగింది. అదే, నీ సాగర్ ఆఫీస్ వదిలేసి వాళ్ళ ఫ్రెండ్తో ఎక్కడికో వెళ్ళాడంట. తెలుసు, అందుకేగా బోరు కొట్టి నేను కూడా హాస్టల్కి వచ్చేసాను. సాగర్ వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ఎవరో అమ్మాయిని చూడడానికి వెళ్ళారంటే అన్నది ఆ అమ్మాయి. కాదులేవే, అయినా ఇదంతా నీకెవరు చెప్పారు? తలపైకెత్తి జరుగుతున్న పైటను సరి చేసుకుంటూ అడిగింది నలంద. మీ ఆఫీసులో చేస్తున్నాడు కదా నా బాయ్ ఫ్రెండ్ రవి, వాడితో మీ ఆఫీస్ వాచ్మ్యాన్ చెప్పాడంట. ఆమె మాటలు విని, ఏం కాదులేవే, నువ్వు వెళ్ళు అన్నది నలంద. నీకు ఏమీ అనిపించడం లేదా? ఇంత ధైర్యంగా ఉన్నావేంటే బాబు అని అడిగింది ఆమె. మరి ఏం చేయమంటావు లక్ష్మి? మా వాడు అమ్మాయిని చూడడానికి పెళ్లి చూపులకు వెళ్తూ ఉంటాడు, కానీ వాడికి కావలసిన లక్షణాలు ఉన్న అమ్మాయి ఎవరో సెట్ కాక ఏ సంబంధం కుదరదు. ఒకవేళ అలాంటి అమ్మాయి సాగర్కు దొరికితే అన్నది లక్ష్మి. ఎప్పటికీ అలాంటి అమ్మాయి ఈ రోజుల్లో దొరకదు. ఎప్పటికైనా సాగర్ నన్నే ప్రేమించాలి, నా మెడలోనే తాడి కట్టాలి అంటూ ఎంతో ధీమాగా చెప్పేసింది నలంద. సాగర్ బీచ్లో ఏదో ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నాడు. అతడికి మనసంతా ఎంతో ఆందోళనగా ఉంది, భయంగా, ఎటు చూసినా శూన్యంగా అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. పిచ్చెక్కిపోతున్నట్టు అనిపిస్తుంది బలంతా. సాయంత్రం పోయి రాత్రి వచ్చింది. బీచ్లోనే అక్కడ ఒంటరిగా కూర్చుని ఉన్నాడు సాగర్. సాగర్ని వెతుక్కుంటూ ఒకరి తర్వాత ఒకరిలో వెంటనే సాగర్ వద్దకు వచ్చారు అనిల్, అతడి భార్య గీత. ఏంట్రా సాగర్, ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇంటికి రాకుండానే అదే ఆలోచిస్తున్నావా ఇంకానే అని అడిగాడు కార్తీక్. అన్నయ్య, నువ్వింకా ఇంటికి రాకపోయేసరికి నీకు ఏమైందో నేను ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఎక్కడెక్కడో వెతికాము అన్నది గీత. సాగర్, కార్తీక్, గీతలు ఇంటికి వచ్చేసరికి ఫోన్ రింగ్ అవడంతో గీత ఫోన్ తీసి, హలో ఎవరండి అన్నది. అవతల వైపు నుండి, హలో గీత గారు, నేనండి, మీ కార్తీక్ గారి ఆఫీసులో చేస్తున్నాను కదా నలంద అని. నేను
"ఆ, చెప్పండి నలంద్ గారు, ఏంటి విషయం?" "ఏం లేదండి, కార్తీక్ సాగర్ వాళ్ళు ఈరోజు వెంటనే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారు కదా, ఏదైనా హెల్ప్ ఇష్యూనా అని అడగడానికి కాల్ చేశాను." "లేదులేండి, ఏదో పనుండి." "అంటే సాగర్ గారు కళ్యాణ్ గారు ఎక్కడికో హడావుడిగా వెళ్ళిపోయారని విన్నాను, అందుకని." నలంద మాటలకు గీత, "సరే, నిజం చెప్పేద్దాం, తను అర్థం చేసుకుంటుంది" అని మనసులో అనుకుంటూ, "మా అన్నయ్య ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడండి." వెంటనే ఆ అమ్మాయి ఓకే చెప్పిందండి అనేసింది కంగారుగా నలంద. "ఇంకా లేదండి, కానీ" అంటూ గీత ఇంకా ఏదో చెప్పబోతుంటే, "సరే అండి, ఉంటాను, అర్థమైంది" అంటూ ఫోన్ పెట్టేసింది నలంద, మనసులో అమ్మయ్య అన్నట్టుగా నవ్వుకుంటూ ఆనందపడుతూ. సాగర్కు మనసేం బాగోక ఇంటి నుంచి వచ్చేసి బీచ్లో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. తను ప్రేమించిన అమ్మాయి ప్రేమనే అస్తమాటు గుర్తొస్తుంది. ఆవిడ మాటలే గుర్తొస్తున్నాయి. "అసలు మీకు ఏం కావాలి, ఎందుకు నా వెంట పడుతున్నారు?" అని ప్రేమ అనగానే, "అయ్యో, ఏమీ లేదండి, మిమ్మల్ని ఎక్కడో బాగా చూసినట్టుంది, తెలిసిన బాగా అనిపిస్తున్నారు" అని సాగర్ అనగానే ప్రేమ, "అవునండి, నాకు కూడా మీరు ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నారు, బాగా తెలిసినట్టు." ఆ మాటకు ప్రేమ నుండి రాగానే సాగర్ ఒబ్బి తప్పిబ్బైపోయాడు. తను కూడా దానిలాగే ఆలోచిస్తుందని మురిసిపోయాడు లోపల. "మనము ఇప్పుడు ఎక్కడ కలిసామో చెప్పమంటారా?" అని అడిగింది ప్రేమ సాగర్ని. "చెప్పండి" అన్నాడు సాగర్ కొంచెం సిగ్గుతో నవ్వుకుంటూ. "అప్పుడు ఒకసారి షాపింగ్ మాల్లో మీరు ఒక ఆడవాళ్ళని ఏడిపిస్తూ మీ కుసంస్కారాన్ని ప్రదర్శించారు కదా, ఆ రోజు" అన్నది కోపంగా సాగర్ని చూస్తూ. ప్రేమ మాటలకు సాగర్ పక్కనే ఉన్న కార్తీక్ ఇద్దరు కూడా నిర్ఘాంతపోయారు. "అది అప్పుడు నేనేమి" అని ఇంకా ఏదో చెప్పబోతుంటే సాగర్, "నువ్వు నాకు ఇంకేమీ చెప్పక్కర్లేదు, నువ్వేంటో, ఎంత అలాంటి వాడివో, నీ మెంటాలిటీ ఎంత చీప్ మెంటాలిటీ నాకు బాగా తెలిసింది ఆ రోజే" అని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రేమ. ఇలా జరిగిందంతా సాగర్కి గుర్తొచ్చేసరికి ప్రేమ తనతో మాట్లాడిన మాటలు, తనతో అక్కడ జరిగిందంతా గుర్తొచ్చేసరికి సాగర్కి తనకే తెలియకుండా తన కంటి నుండి కన్నీళ్ళు అమాంతం కంటి నుండి కిందకు దూకేసి సముద్ర అలల్లో కలిసిపోయాయి. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఇంట బయట చుట్టుపక్కల ఎక్కడ ఎప్పుడైనా సరే సాగర్ ది బెస్ట్ అనిపించుకున్నాడు. కానీ తను ఎవరి కోసమైతే ఎన్నాళ్ళు కష్టపడి వెతికాడు, తను ఎవరినైతే తనే ఇక ఈయన లోకం అనుకున్నాడు, ఆమె దృష్టిలో మాత్రం ఒక చెడ్డవాడిగా మిగిలిపోయాడు. ఇల్లు, స్నేహితుడు, చెల్లెలు, ఆఫీసు, తన వాళ్ళనందరినీ వదిలేసి సాగర్ సముద్రం ఒడ్డుకి వెళ్ళి ఒంటరిగా కూర్చుని ఉండేవాడు. గదిలో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్న గీతను చూసి కార్తీక్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. కార్తీక్ రాకను వెనక్కి తిరిగి చూసిన గీత, "సరే, ఉంటాను" అని ఫోన్ పెట్టేసి, "ఏంటండి, ఏమన్నా కావాలా?" అని అడిగింది కార్తీక్ను. "అదేమి వద్దు గీత, మనవాడి గురించే, ఏం ఆలోచించాలో, ఎలా ఆలోచించాలో, ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు." "ఏంటండి, మళ్ళీ ఏమైంది?" అని అడిగింది గీత. "అదేనే, మీ అన్నయ్య ఒప్పుకోక ఇప్పుడు ఒక అమ్మాయిని ఒప్పుకున్నాడు, పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఈ అమ్మాయి తప్పితే ఇంకా పెళ్ళే చేసుకోనంటున్నాడు. ఇప్పటికే చాలా కష్టమైంది నిన్ను ఒప్పించడం.
ఇప్పుడు ఈ అమ్మాయి అసలు వీడిని మనిషిగానే చూడట్లేదు. ఇప్పుడు ఏమైపోతాడో, ఏదో వేరే పెళ్ళికి ఎలా ఒప్పించాలో, ఈ అమ్మాయి లేకుండా వీడు బతుకుతాడా లేదా, చాలా గాబరాగా ఉంది నాకు. గీత కార్తీ వైపుకు పూర్తిగా తిరిగి ఎదురుగా కూర్చొని, ఏమండి మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్పండి. ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయి వెంట పడుతుంటే భలే పడుతున్నాడు, పర్లేదు, నన్ను పొగుడుతున్నాడు అని మురిసిపోతుందా, లేకపోతే తిరిగి తిడుతుందా చెప్పండి. అన్నయ్య ఆ అమ్మాయిని నిజంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎక్కడితో ఆగుతాడని నేను అనుకోవడం లేదు. మా అన్నయ్య చాలా మంచోడు కాబట్టి అన్నయ్య ఆ ప్రేమను మళ్ళీ మళ్ళీ కలుస్తూ మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ కన్విన్స్ అయ్యి చివరికి మా అన్నయ్య ప్రేమను అంగీకరిస్తుందని నాకు గట్టి నమ్మకం అండి. మీరు చూస్తూ ఉండండి, మా సాగర్ అన్నయ్య కాదు, నేను కూడా ఫిక్స్ అయ్యాను. నాకు వదినగా రాబోయే అమ్మాయి ఆ ప్రేమ మాత్రమే. అప్పటి వరకు భార్య మాటలు వింటూ తల పైకి పెట్టుకుని సోఫాలో వెనక పడుకుని ఉన్న కార్తీక్ భార్య మాటలకు ఒకసారి పైకి తీసి, ఏమున్నారే అన్నాసీళ్ళిద్దరూ ఒకరికంటే ఒకరు నాకు దాపరిచ్చారు అలసిన గొంతుకుతో అంటూ. దానికి గీత ఒక నవ్వు నవ్వి, సర్లే అన్నం తిందిరు, అన్న ఎక్కడున్నాడో చూడండి తీసుకురండి అంటూ పైకి లేచింది. సాగర్ జీవితం మళ్ళీ మొదటికి వచ్చింది. సాగర్కు నచ్చిన అమ్మాయి దొరుకుతుందా, అతనికి కావలసిన లక్షణాలు ఉన్న అమ్మాయి ఎప్పటికైనా అతనికి కనపడుతుందా, సాగర్ ఆశిస్తున్నట్టుగా కన్న తల్లిలా చూసుకునే అమ్మాయి అతని జీవితంలోకి భారీగా వస్తుందా, ఇలా ఇవే అంశాలు సాగర్ జీవితాన్ని మొదటి నుండి సందిగ్ధంలో పాడేస్తున్నాయి.